మన అమ్మలు అమ్మమ్మలు పిండితో ముగ్గు ఎందుకు వేసేవాళ్ళో తెలుసా? పిండితో ముగ్గు వేయడం వల్ల ఇక్కడ మనకి బయట ఉన్న చీమలు, చిన్న చిన్న పురుగులు అలాంటి వీటికి ఆహారం దొరుకుతుందని చెప్పేసి బియ్యం పిండితో ముగ్గేసేవాళ్ళు. మనమైతే ఇప్పుడు చాపీస్తో వేస్తున్నాము, లేదంటే ముగ్గు పిండితో వేస్తున్నాము. అలా కాకుండా ఇలా పిండితో వేస్తే చిన్న చిన్న జీవులకి ఆహారం వేసినట్టు అదొక చిన్న ఒక సహాయం, లేదంటే ఒక పుణ్యం అనుకోండి. అట్లా అందుకని చెప్పేసి మనం కూడా బండల పైన అయినా పర్వాలేదు కొంచెం బియ్యం పిండితో, ఇంకా బియ్యం పిండి కాకుండా కొద్దిగా మనం బియ్యంని రవ్వలాగా పట్టించుకొని అలా వేస్తే ఇంకా మంచిదంట. వాటికి ఆహారంలాగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం కూడా మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏది చేసినా ఒక మంచి చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఒక ఉపయోగం ఉంటుండే ఏది చేసినా. సో మనం కూడా అట్లనే వేద్దాం. నేనైతే ఎప్పుడు పిండితోనే వేస్తానండి, బియ్యం పిండితో వేస్తాను. ఎప్పుడైనా రవ్వ పట్టిస్తాను కదా, ఆ రవ్వ ఉంటే ఆ రవ్వది ఉంటుంది కదా, దాన్ని ఇట్లా గడప కడగడానికి, అదే గడప పైన ముగ్గు వేయడానికి, ఇలా ముగ్గు వేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. తెల్ల బండలు అయినా కూడా ముగ్గు ఎంత బాగా కనిపిస్తుంది కదా, చూడండి చాలా బాగా కనిపిస్తుంది.